ఇది బిఫోర్ వీడియో. ట్యాంక్ లో డస్ట్ చూడండి ఎంత ఉందో. మొత్తం మనకు కిందంతా మనకు ఫుల్ పెరకపోయి ఉన్నది పాచ్ అంతా. ఫ్రెండ్స్ ఇది ఆఫ్టర్ వీడియో చూడండి. ట్యాంక్ మనకు మొత్తం క్లీన్ అయిపోయింది. చూసారా కొత్త ట్యాంక్ లాగా మొత్తం కిందంతా మన డస్ట్ ఏం లేదు, మొత్తం క్లీన్ అయిపోయింది. ఈ విధంగా ఈజీ క్లీన్ చేసుకోవచ్చు 5 నిమిషాలు మీరు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిలాని. ఈ వీడియోలో చూడండి 500 లీటర్ల ట్యాంక్ నేను ఈజీ క్లీన్ చేసి చూపిస్తాను. 5 నిమిషాల్లో క్లీన్ చేస్తాను. ఈ విధంగా క్లీన్ చేసి డబ్బు సంపాదించాలనుకుంటే సంపాదించుకోవచ్చు. లేదు మీరు మీ ఇంట్లో ట్యాంక్ ఉంటే క్లీన్ చేసుకోవచ్చు. ఎన్ని ట్యాంక్ అయినా క్లీన్ చేసుకోవచ్చు. ఈ ఒక్క పైప్ మీ ఈ విధంగా సెట్ చేసుకోవాలా చూపిస్తే. ఈ విధంగా గ్రీన్ పైప్ తీసుకోండి. దీనికి 1.5 ఇంచ్ పైప్ సైజ్ ఇది. ఈ విధంగా తీసుకొని పొడుగు పైపు సుమారుగా మీకు 3 మీటర్లు తీసుకున్నాను నేను. 4 మీటర్లు అయినా తీసుకుని పొడుగు. ఈ విధంగా వాటర్ బాటిల్ కట్ చేసి మీరు సెట్ చేసుకుని మధ్యలో పైప్కి ఇక్కడ హోల్ చూసారా, పెద్ద హోల్ వస్తుంది. ఇట్లా బాటిల్ పెద్దదిగా ఉన్నారు మూతి, డస్ట్ అంతా లాక్కునే దానికి. ఈ విధంగా టేప్ వేస్తారో లేదంటే దారంతో కట్టుకుంటారో మీ ఇష్టం. ఇప్పుడు ట్యాంకీలో డస్ట్ చూడండి ఎంత ఉందో. చూసారా డస్ట్ ఫుల్గా ఉంది, మనకు పాచి పట్టి నల్ల మనకు మొత్తం ఫుల్గా పేరకపోయింది. సైడ్లో మొత్తం ఈ మొత్తం మధ్యలో మొత్తం ఇది ఈజీ క్లీన్ చేద్దాం. ఇప్పుడు మనం వాటర్ ట్యాంక్ క్లీన్ చేయాలంటే మీరు ట్యాంకులో దిగకుండా చూడండి. వాటర్ మనకు ఫుల్గా ఉండాలి. ట్యాంకులో ఫుల్గా ఉంటే మనకు వాటర్ ప్రెజర్గా బయటకు వస్తుంది. ఓకేనా, ఫుల్గా ఉండాలా. లేదంటే మీకు 90% అయిన వాటర్ ఉండాలా. ఓకే, ట్యాంక్లో వాటర్ తీసుకోండి. ఈ విధంగా ఈ పైప్లో బాటిల్ ఇక్కడ పోయండి. 2 పైపులు లెవెల్గా పట్టుకోండి ఈ విధంగా. ఓకే, నిండిపోయిన తర్వాత పైపులోంచి వాటర్ బయటకు వస్తాయి. ఈ విధంగా బయటకు వచ్చినాయి కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం చేత మూసి పట్టుకొని ఇటు పట్టుకొని ఈ పైప్ని మనం ట్యాంక్ లోపల వేయాలి. ఈ విధంగా వేస్తే ట్యాంక్లో మనకు వాటర్ బయటకు వస్తుంది. ఇదిగోండి ఈ విధంగా జస్ట్ మనం పైప్ని యాడ సెట్ చేస్తాము అక్కడ ఊరికి పెట్టాలి. ఈ విధంగా లోపల ఈ విధంగా పెట్టగానే మనకు ఆ డస్ట్ మొత్తం లాగేసుకుంటుంది. పైపు జాకింగ్ క్లీనర్ లాగా లాగేసుకుంటుంది. వచ్చింది బయటికి మనకు చూడండి. నాచు మనకు డస్ట్ శుద్ధ అంటారు కదా, మట్టి ఎంత మొత్తం వచ్చేసింది. సుమారు 10 కేజీలు ఉంటుంది. చూడండి చూడడానికి తక్కువ అనిపిస్తుంది కదా. ఇప్పుడు చూడండి మనం ఎత్తితే చూడండి ఎంత వస్తుందో. ఈ విధంగా చూసారు ఫ్రెండ్స్. ఈ విధంగా మనం చూడండి డస్ట్ అంతా ఈజీగా తీసాం. నాచు మన శుద్ధ అంతా డస్ట్ ఈజీగా తీసేసాం. 5 నిమిషాలు తీసేయచ్చు. ఇప్పుడు ట్యాంక్ చూడండి మనకు లోపల ట్యాంక్ ఎట్లుందో. ట్యాంక్ మొత్తం మనకు క్లీన్ అయిపోయింది. చూసారా మొత్తం మనకు వైట్గా ఉంది. ఆ రాయి పడిపోయింది ట్యాంక్లో. ఆ రాయి ఒకటి తీయలేం. ఓకే, మొత్తం డస్ట్ మొత్తం తీసేసాను. ఈ విధంగా మీరు క్లీన్ చేసినప్పుడు సగం ట్యాంక్ అయినా మీకు వాటర్ వేస్ట్ అవుతాయి. ఓకేనా, ఇది క్లీన్ చేసుకోవచ్చు 5 నిమిషాలు మీరు. సైడ్లో మటుకు మీరు ఫ్లోరింగ్ కట్టితో క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇల్లు తుడుస్తారు కదా, ఆ కట్టితో క్లీన్ చేసుకోండి సైడ్లో. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇలాంటి క్రియేటర్స్. ఇంకోసారి కలుసుకుందాం. అందరూ బై ఫ్రెండ్స్.